హలో అండి. నేను మీకు ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. లవ్ మ్యారేజెస్ అండ్ అరేంజ్ మ్యారేజెస్ గురించి ఒక విషయం. ఈరోజు అరేంజ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళకి ఏదైనా పెద్ద ప్రాబ్లమ్ వచ్చినా, ఏదైనా చిన్న కష్టం వచ్చినా వాళ్ళ పేరెంట్స్ కాల్ చేయంగానే ఉరికొత్తారు. ఏమైంది నా బిడ్డకు? అయ్యో! నా బిడ్డకు నేను ఇచ్చిన సంబంధం చేసుకున్నది. వంకలు పెట్టకుండా నేను ఏది చెప్తే అది చేసింది నా బిడ్డ అని ఉరికత్తారు. అదే నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావే అనుకో, పెద్దోళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకుంటావు. నీకు రేపు పొద్దున నీ మొగన్ని నిన్ను నరికి చంపినా వాళ్ళు రారు. ఎందుకంటే నువ్వు ఆ రోజే వాళ్ళ గడప దాటి బయటకు వచ్చేసినావు కాబట్టి. వాళ్ళు వద్దనుకున్నావు, బయటకు వచ్చేసినావు. నువ్వు ఏడబోతే మాకు సంబంధం లేదని అనుకుంటారు. ఈరోజు నా ఫ్రెండ్ నాకు మెసేజ్ చేసింది, కిట్టు ఇట్లా నేను లవ్ మ్యారేజ్ చేసుకొని అందరిని వదిలేసుకొని వచ్చిన, కానీ ఈరోజు నాకు నా అత్త మామ, నా హస్బెండ్ కూడా నాకు అవసరం లేదు, నేను నా పాప కోసం మాత్రమే బ్రతకాలనుకుంటున్నా అని. అంతే కదా, పిల్లలు ఒక పాప లేదా బాబు అయిన తర్వాత ఇంకేం ఉండదు ప్రపంచం. అప్పుడే మగాడి బుద్ధి అనేది బయటపడుతుంది. ఒక పిల్లాడు పుట్టినాక మగాడి బుద్ధి ఆటోమేటిక్గా బయటపడుతుంది. నువ్వేం చేయాలి? ఆ పిల్లల్ని పట్టుకొని బతకాలి. కష్టమా నష్టమా నువ్వు అడుక్కొనైనా సరే వాడిని సాధాలి. అర్థమైందా? అంటే నేనేం చెప్తున్నా అంటే, కొంతమంది పిల్లలు టీనేజ్ ఏజ్లోనే తెలియకుండా వాళ్ళు చేసే తప్పు తప్పు పనుల వల్ల ఫలితాలు ఇట్లుంటాయి. తను ఏకంగా పాయిజన్ కూడా తీసుకుందంట సూసైడ్ చేసుకోవడానికి. నన్ను హెల్ప్ అడుగుతుంది, కిట్టు ఏం చేయాలి, ఎలా చేయాలి? నువ్వు ఒక ఇండిపెండెంట్ ఉమెన్ కదా, నేను వర్క్ చేస్తున్న, పిల్లల్ని చూసుకోగలుగుతున్నా, సమాజంలో రెస్పెక్టెడ్గా ఉండగలుగుతున్నా. ఇట్ మీన్స్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా.